టీఆర్ఎస్ ఆకర్షితో కాంగ్రెస్ లో కలవరం మొదలైంది. మరికొద్దిసేపట్లోనే సీఎల్పీ అత్యవసర భేటీ కాబోతోంది. దీనికి గండ్ర వెంకటరమణారెడ్డి, సుధీర్ రెడ్డి, జగ్గారెడ్డి, చిరుమర్తి కోమటిరెడ్డి మొదలుగున్న వారు హాజరైనట్టుగా సమాచారం అందుతోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, చెప్పండి, సీఎల్పీ భేటీ మొదలైందా? ప్రస్తుతానికి సీఎల్పీ కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా చేరుకున్నారు. మరి కాసేపట్లో అసెంబ్లీలో ఉన్నటువంటి కమిటీ హాల్లో ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా సమావేశం కాబోతున్నారు. నిన్న పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మార్పుకు సంబంధించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఈరోజు సీఎల్పీ సమావేశంలో ప్రధానంగా పార్టీకి మారినటువంటి అంశాల మీద చర్చిస్తారా? ఏం చర్చించబోతుంది? సీఎల్పీ మీటింగు అత్యవసరంగా ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు నిన్న టీవీలలో వార్తలు చూసినాము. నేను బెంగళూరు పోవడం జరిగింది. నేను హైదరాబాద్లో లేకపోవడం వల్ల సమావేశానికి అటెండ్ కాలేకపోయాను. చిరుమంతి లింగయ్య గారేమో నగరికల్లో నియోజకవర్గ ప్రోగ్రాంలో ఉన్నారు, రాలేకపోయిండు. అదేవిధంగా ఈరోజు ఆ ఇద్దరు ఎమ్మెల్యేల గురించి చర్చించి ఏ విధంగా ముందుకు పోవాలనే దాని మీద అంశం మీద చర్చిస్తేందుకు రమ్మన్నారు. కాబట్టి మేము మిగతా ఎమ్మెల్యేలందరం కూడా రావడం జరిగింది. మిగతా విషయాలు వస్తే టీవీలలో ఏదో ఊహాగానాలు వస్తున్నాయి. ఒకసారి వీలు కాక సమావేశానికి అటెండ్ కానంత మాత్రాన పార్టీ మారుతుందని చెప్పి మీ అందరూ తెలుసు. పార్టీని బతికిచ్చేదే మేము. కాంగ్రెస్ పార్టీని కాపాడి కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం ఒక పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ కోసం కష్టపడి తెప్పించి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బతికిస్తానికి ఎంత కృషి చేస్తుందో తెలుసు. కాబట్టి ఈ ఊహాగానాలకు అందరూ స్వస్తి పలకండి. ఎవరు పార్టీ మారట్లేదు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల విషయం కూడా మేము చర్చిస్తాం ఇప్పుడు. థ్యాంక్ యూ. అంటే ప్రధానంగా ఆత్రం సక్కు, రేగా కాంతరావు ఇద్దరు కూడా ఎమ్మెల్సీ నామినేషన్లలో కూడా నామినేషన్ పర్వానికి కూడా వచ్చారు. కానీ ఆఖరి నిమిషంలో పార్టీ మారడం వల్ల మిగతా ఎమ్మెల్యేల మీద కూడా అనుమానాలకు తావిస్తుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి పోటీలో ఉంటుంటారు. ఇప్పుడు అనుమానాలు అవసరం లేదు. ఒకవేళ వాళ్ళ ఇష్టంతో బలవంతంగా ఎవరిని ఎమ్మెల్యేని ఆపలేము. అంటే తుమ్మితే ఊసిపోయే ముక్కు ఉండదు కదా. ఇష్టంతో పార్టీలను ఉండేటోళ్ళే ఉంటారు తప్పితే బలవంతంగా ఎన్ని రోజులు కాపాడగలుగుతాం. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఎవరు పార్టీ మారరు. వాళ్ళిద్దరి విషయం కూడా మరి సడన్గా ఉన్న న్యూసే కాబట్టి వాటి గురించి కూడా మేము చర్చిస్తానికి ఇప్పుడు మీ ఇక్కడ సమావేశం. థ్యాంక్ యూ. మొత్తానికి పార్టీ మారుతారు అనే వాళ్ళు ఎవరైతే ఎన్ని రోజుల వరకు ఆపగలుగుతాము, ఎమ్మెల్యేలు సొంత అభిప్రాయాలకి అది వదిలేయాల్సిందే తప్ప మిగతా ఎమ్మెల్యేల మీద అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదనే అభిప్రాయాన్ని మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. అయితే నిన్న వరకు కూడా ఖమ్మం జిల్లా అలాగే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని ఒక చర్చ జరిగినటువంటి నేపథ్యంలో సీఎల్పీ అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశంలో పార్టీ ఎవరెవరు మారే అవకాశాలు ఉన్నాయి, వారికి ఎలాంటి సంప్రదింపులు చేయాలనే అంశాలకు సంబంధించినటువంటి చర్చ ప్రధానంగా జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం ఇప్పటికీ ప్రకటించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి ప్రధానంగా సీఎల్పీలో ఒక తీర్మానం చేయబోతుంది. దీనికి సంబంధించి స్పీకర్ అపాయింట్మెంట్ కూడా కోరే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాల మీద కూడా ఈ సమావేశం చర్చించబోతుంది. ఎమ్మెల్సీ సీటు గెలుస్తాము అనుకునేటువంటి పరిస్థితి నుంచి సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా ఎవరెవరు పార్టీ మారకుండా పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థికి ఓటు వేస్తారు అనే అంశానికి సంబంధించినటువంటి చర్చ చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఈ సమావేశానికి వచ్చారు. మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు సమావేశానికి ఆన్ ది వేలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. తాండూరు ఎమ్మెల్యే పొరుగు రాష్ట్రంలో ఉన్నారు అని ఇప్పటికే
పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి సమాచారాన్ని అందించారు. పార్టీ సమావేశానికి రానంత మాత్రాన పార్టీని వీడిపోతున్నామనే ఇండికేషన్స్ని అలాంటి చర్చ తీసుకురావాల్సినటువంటి అవసరం లేదనే అభిప్రాయాన్ని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి కొంత చావో రేవో లాంటి సమస్యను తీసుకొచ్చాయి. పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కావచ్చు, సిఎల్పి నేత బట్టి విక్రమార్క కావచ్చు, వీళ్ళంతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కమిట్మెంట్తో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా పార్టీని పట్టుకునే ఉన్నారు అనే ఒక అంశాన్ని స్పష్టం చేయదలుచుకున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు ఆఫ్ ద రికార్డుగా మాట్లాడుతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకవేళ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు కావచ్చు, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ వీడిపోయినప్పటికీ పార్టీకి కొంత క్లారిటీ వస్తుంది. ఊగిసలాట అనే పరిస్థితుల నుంచి క్లారిటీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిబద్ధత కలిగినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు అనే అంశం మీద కూడా క్లారిటీ వస్తుందనే ఒక చర్చ చేస్తుంది. కానీ తాత్కాలికంగా రాజకీయంగా మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. స్పీకర్ని కలవడం, అలాగే అనర్హత పిటిషన్కు సంబంధించి స్పీకర్ వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటే ఓకే, లేదంటే హైకోర్టు మెట్లెక్కే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ప్రస్తుతం మహబూబ్ నగర్కి సంబంధించి ఎమ్మెల్యే హర్ష వచ్చాడు. నిన్న జరిగినటువంటి సమావేశానికి మీరు రాలేదు. ఈరోజు సిఎల్పిలో ఏ అంశాన్ని చర్చించే అవకాశాలు ఉన్నాయి? నిన్న సమావేశానికి నేను వచ్చానండి. ఈరోజు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల విధంగా ఏ విధంగా ముందుకు పోవాలనే విషయం పైన సిఎల్పి సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. మేము పార్టీ స్టాండ్ హౌ టు గో ఫర్దర్ అంటే ఏ విధంగా ఎన్నికలకు ముందుకు పోవాలనే దాంతో ప్లాన్ చేసుకుంటాం. అంటే ఎమ్మెల్సీ సీటు గెలిచేటువంటి పరిస్థితి నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ వీడిపోయారు. దానికి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకునే పరిస్థితి ఉందంటారా? 100% ఓటు వినియోగించుకుంటామండి. నో వరకు అందరం పార్టీకి కట్టుబడి ఉంటాం, పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. రైట్, మొత్తానికి ఎమ్మెల్సీ అభ్యర్థి బరిలో ఉండడం కన్ఫర్మ్ అని చెప్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో ఇప్పుడు పార్టీని నమ్ముకొని పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశాల మీద ఏం చేయాలి, ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి అనే అంశానికి సంబంధించి ఈరోజు సిఎల్పి సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పి నేత బట్టి కూడా ఈ అంశం మీద కొంత సీరియస్గా ప్రజల్లోకి పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకువెళ్లాలనేదే ప్రధాన ఆలోచనగా కనపడుతుంది. ఓకే జారీ.